రెండు పొంతలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటే గ్రామ సచివాలయం. నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ అర్థం చేసుకోవాలి సార్. కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమను, ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు 3 నిమిషాలు అవలే. మీరు అడ్డు వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. అదే అది అధ్యక్ష, మీతో వాదన నాకొద్దు. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోమన్నా. ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంటా సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత సభకు ఉంది. మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదండి. పథకాన్ని శంకుస్థాపన చేయడం, ప్రారంభించడం. అయితే నేను సభ నిర్వహించలేను, దయచేసి కూర్చోండి సార్. కష్టం, ఇలా అయితే కష్టం, అర్థం చేసుకోండి. ఒక పక్క సభ్యులందరూ చేతులెత్తి మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోండి.